మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు అందాయని తెలిపారు. అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందన్నారు. ఎక్సైజ్ అధికారులు నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, అధిక ధరలకు విక్రయాలు చేపట్టే వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ డీటెయిల్స్ అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ మణిశ్రీ. ఏదైతే ఏపీలో మద్య దుకాణాల తీరు మీద అయితే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేసినట్లుగా అయితే తెలుస్తుంది. అంటే అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నట్లుగా ఫిర్యాదు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే దీని మీద అయితే స్పందించారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో మద్యం దుకాణాల ధరలు అధికంగా పెరుగుతున్నాయి, ఇది సరైనది కాదు అని చెప్పేసి అయితే ఆయన ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రం పరువు తీస్తే చూస్తూ ఊరుకోనని చెప్పి ఆయన కూడా చురకలు వేసిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఎక్సైజ్ అధికారులు అయితే నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మద్యం సిండికేట్ అయితే కనుక భారీగా ధరలు పెంచి విపరీతంగా ధరలు పెంచి అమ్మడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీని మీద అయితే నేను చూస్తూ ఊరుకోనని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మనశ్రీ. ఓకే, థ్యాంక్ యూ నవీన్ రాజ్.